గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇవాళ మనం మరో కొత్త పాఠంతో ఇవాళ క్లాస్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సరే, పాఠం ప్రారంభించబోయే ముందు మరొక చిన్న విషయం మీతోటి. మీరు వేటిని ఎక్కువగా ఇష్టపడతారు నాన్న? ఏ ఏ విషయాన్ని ఇష్టపడతారు? ఆడుకోవడము, ఇంకా చదవడం ఇష్టపడతారు నిజంగా? సరే, చదవడం, ఇంకా వేటిని ఇష్టపడతారు? స్వీట్లు, హాట్లు, ఇంకా పాటలు, ఇంకా స్నేహితులతో తిరగడము, ఇవన్నీ ఇష్టపడతారు కదా? సరే, పాటలు ఇష్టపడతారు కదా మీరు? సరే, ఎటువంటి పాటలు మీరు ఇష్టపడతారు? ఏ ఏ పాటలు ఎక్కువ ఇష్టపడతారు? ఆ పాటలు ఎప్పుడెప్పుడు పాడుతూ ఉంటారు చెప్తారా? రైట్. ఏ ఏ పాటలు ఇష్టపడతారు మీరు? సినిమా పాటలు ఇష్టపడతారు. తర్వాత దేవుని పాటలు ఇష్టపడతారు. ఇంకెటువంటి పాటలు ఇష్టపడతారు నాన్న? దేశభక్తి గేయాలను ఇష్టపడతారు కదా? అటువంటి ఒక దేశభక్తి గేయం గురించి పాటగా పాడదాం, ఓకేనా? సరేనా? సరే, అటువంటి పాఠానికి సంబంధించినటువంటి పాఠం మనకి, అటువంటి దేశభక్తి గీతానికి సంబంధించిన ఒక పాఠం మనకి ఇవ్వడం జరిగింది. పాఠం పేరేంటి తెలుసా? పదము పాడదాం, పదము పాడరా. పాఠం పేరేంటి? పదము పాడరా. రద్దామా? రైట్. చూడనా, ఇది మనకి 18వ పాఠం అన్నమాట. ఎన్నో పాఠం? 18వ పాఠం. పదము పాడరా, పదము పాడరా. ఇక్కడ పదము అంటే జానపదులు మాట్లాడే స్వచ్ఛమైన తెలుగు పదాలను కూడా అర్థమే, ఓకేనా? పదము పాడరా అని మనకు ఒక పాట ఉంది. ఇది దేశభక్తి గేయం అన్నమాట. భారతదేశం యొక్క గొప్పతనాన్ని, గౌరవాన్ని తెలియపరిచే ఉద్దేశంతో రాయప్రోలు సుబ్బారావు గారిని ఒక మహాకవి ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే భారత ప్రజలందరినీ కూడా తమ్ముడా, చెల్లెలా అని పిలుస్తూ, అలా సంబోధిస్తూ మనకు దేశభక్తి గీతాన్ని దేశభక్తి గీతం ఒకటి రాశాడనమాట. ఆ రాసిన దేశభక్తి గీతాన్ని మనకి పాఠంగా పెట్టడం అనేది జరిగింది, ఓకేనా? సరే, 18వ పాఠమైనా సరే పాఠమైనటువంటి పదము పాడరా అనబడే పాఠము మనకి ఎన్నో పేజీలో ఉంది చూస్తా టెక్స్ట్ బుక్లో. ఇంతేంటి ఫాస్ట్గా ఎన్నో పేజీలో ఉందమ్మా? వెరీ గుడ్. 56వ పేజీలో ఉంది కదా? తీసుకున్నారా? అందరూ ఓపెన్ చేయండి, టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి అన్న. రైట్, తీశారు కదా? దాంట్లో చూడండి, మొట్టమొదటి ఏమించి మనకి పాట ప్రారంభంలో మంచి మంచి పదాలతో ఈ పాట రాస్తారనమాట. చూద్దామా? స్త్రీలు పొంగిన జీవగడ్డై, పాలు పారిన భాగ్యసీమై, వ్రాలినది ఈ భరత ఖండము, భక్తి పాడర తమ్ముడా. స్త్రీలు పొంగిన జీవగడ్డై, పాలు పారిన భాగ్యసీమై, వ్రాలినది ఈ భరత ఖండము, భక్తి పాడర తమ్ముడా. తమ్ముడా, ఓ సోదరా, స్త్రీలు పొంగిన జీవగడ్డై, పాలు పారిన భాగ్యసీమై, వ్రాలినది ఈ భరత ఖండము, భక్తి పాడర తమ్ముడా. భారతదేశం నుంచి ఎలా చెప్తున్నాడు చూడండి. ఓ సోదరా, ఓ తమ్ముడా, స్త్రీలు పొంగిన జీవగడ్డై. ఇక్కడ స్త్రీ అంటే అర్థాలు రాసుకున్నానా? స్త్రీ అనే పదానికి సంపదని స్త్రీ అంటారు, ఓకేనా? స్త్రీలు పొంగిన జీవగడ్డై, సంపదలు ఉప్పొంగినటువంటి జీవగడ్డ, సంపదలు ఉప్పొంగి తొణికిసలాడుతున్న భూమిట మన భారతదేశం. ఓ సోదరా, ఓ తమ్ముడా, మన భారతదేశం ఎటువంటిదో తెలుసా? స్త్రీలు పొంగిన జీవగడ్డై, సంపదలు ఐశ్వర్యంతో తొణికిసలాడుతున్నటువంటి దేశం అట మంది. చైతన్యంతో కూడినటువంటి దేశం అటిది. పాలు పారిన భాగ్యసీమై, పైకి ఎటువంటిది? పాలు ప్రవహించినటువంటి భాగ్యసీమ, పాడి పంటలు పుష్కలంగా సమృద్ధిగా ఉన్నటువంటి భాగ్యసీమ, ఎంతో భాగ్యభూమి, అదృష్టవంతమైన భూమి అన్నమాట ఇది. వ్రాలినది ఈ భరత ఖండము, భక్తి పాడర తమ్ముడా. ఆ విధంగా వర్ధిల్లినటువంటి ఈ భరతఖండం గురించి, మన భారతదేశం గురించి భక్తితో పాడరా, గీతాలాపన చేయవయ్యా అని చెప్తున్నాడు కవి.
నన్ను మళ్ళీ చూద్దాం ఒకసారి. మొట్టమొదటి తమ్ముడవ సోదరా, ఈ భరతఖండము, ఈ భారతదేశము స్త్రీలు పొంగిన జీవగడ్డై, సంపదలతో ఉప్పొంగిపోతున్నటువంటి సంపదలతో కూడినటువంటి సంతోషముతో ఉప్పొంగిపోతున్నటువంటి చైతన్యముల యొక్క కదలికలతోటి తొణికిసలాడుతున్నటువంటి ఈ భారతదేశము, పాడి పంటలతోటి పుష్కలంగా ఉన్నటువంటి భాగ్యసీమైనటువంటి ఈ భారతదేశం గురించి, భాగ్యసీమగా వర్ధిల్లుతున్నటువంటి ఈ భారతదేశం గురించి భక్తితో పాడగా పాడవయ్యా అని చెప్తున్నాడు. ఏనన్నా మొదటి పద్యం మీకు అర్థమైన మొదటి పద్యము ఏమన్నా చూస్తారా? స్త్రీలో పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వ్రాలినది ఈ భరతఖండము భక్తి పాడర తమ్ముడా. కాబట్టి ఓ సోదరా, నువ్వు ఈ విధంగా భక్తితో పాడవయ్యా అని చెప్తున్నాడు. నాన్న, ఆ మొదటి పద్యంలో మనకి ఏవైనా వ్యాకరణ అంశాలు, అర్థాలు నేను చూద్దామా? రైట్, చూడండి నాన్న. స్త్రీలు అంటే అర్థం ఏమి రాసుకున్నా? సంపద అని రాసుకున్నాం. ఇంకా ఏమేమి చెప్పచ్చు తెలుసు స్త్రీకి? స్త్రీ అనే అక్షరానికి సంపద, కామ, లక్ష్మి, కామ, ఐశ్వర్యము, ఇలా ఇటువంటి పదాలతో మనం ఇటువంటి అర్థాలు చెప్పుకోవచ్చు స్త్రీ అనబడే అక్షరానికి. స్త్రీలు అంటే సంపదలు. పొంగిన అంటే రాసుకున్నాను. పొంగుట అంటే అర్థమేంటంటే ఇక్కడ ఉప్పొంగిన అని ఒక అర్థం చెప్పచ్చు. రాసుకున్నారా? పెన్సిల్తో రాసుకోవాలన్న టెక్స్ట్ బుక్లో ఉప్పొంగిన అని ఒక అర్థం చెప్పచ్చు. సంతోషించిన అని కూడా చెప్పచ్చు. సంతోషించు, అబ్బవాడు ఆనందంతో పొంగిపోతున్నాడు రా అంటారు కదా. పొంగిపోవడం సంతోషించడానికి అర్థం వస్తుంది. రైట్, ఉప్పొంగిన, సంతోషించిన. జీవగడ్డ, తొణికిసలాడుతున్న భూమి. ఇక్కడ జీవగడ్డ అనే పదానికి రెండు అర్థాలు చెప్పుకోవచ్చు మనం. ఏమేం చెప్పుకోవచ్చు నాన్న? జీవగడ్డ అనే పదానికి మనం ఒకటి జీవము అంటే చైతన్యం అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. తొణికిసలాడుతున్నా, భూమి అయి ఏం చూస్తారా? సంపదలతో ఉప్పొంగిపోతూ తొణికిసలాడుతున్న భూమి అయి పాలు పారిన భాగ్యసీమై వ్రాలినది ఈ భరతఖండము భక్తి పాడర తమ్ముడా. పాలు పారిన భాగ్యసీమై, పాలు అంటే ఏంటంటే క్షీరము, దుగ్ధం అని మనం ఇంతకుముందు అర్థాలు చెప్పుకున్నాం కదా. పాలు ప్రవహించిన లేక పాలు పారిన అంటే రాసుకున్నానా? పాలు ప్రవహించిన అని రాసుకోవచ్చు. పారిన అంటే ప్రవహించిన అని ఒక అర్థం ఉంది. మరొక అర్థము తడవ ప్రవహించిన. తడవ ప్రవహించిన అని మరొక అర్థం ఉంది. పాలు పారిన భాగ్యసీమై, భాగ్యభూమి అయి. ఎటువంటి సీమ ఇది? భాగ్యసీమ అంటే రాసుకోండి. భాగ్యభూమి అయి వ్రాలినది ఈ భరతఖండము భక్తి పాడర తమ్ముడా. వ్రాలినదంటే వర్ధిల్లుచున్నది అని అర్థం. ఏమేం చెప్తున్నాడు? స్త్రీలు పొంగిన జీవగడ్డై, సంపదలతో ఉప్పొంగిపోతూ తొణికిసలాడుతున్నటువంటి జీవగడ్డై, తొణికిసలాడుతున్నది భూమి అయి. పాలు పారిన భాగ్యసీమై, పాలు పారడం అంటే పాలు ప్రవహించడం అని ఒక అర్థము. పాడి పంటలు పుష్కలంగా ఉన్నటువంటి భాగ్యభూమి అయి వ్రాలిన, వర్ధిల్లుచున్నటువంటి ఈ భరతఖండము, ఈ భరత భూమిని గురించి భక్తి పాడర తమ్ముడా, భక్తితో పాడరగా పాడవయ్యా, ఆలాపన చేయవయ్యా అని చెప్తున్నాడు కవి. తర్వాత పద్యం చూడన్నా. వేద శాఖలు పెరిగనిచ్చట, ఆది కావ్యం బందినిచ్చట,
బాదరాయణ పరమర్షులకు పాదు సుమ్మిది చెల్లెలా వేద శాఖలు పెరిగనిచ్చట ఆది కావ్యం బందెనిచ్చట బాదరాయణ పరమర్షులకు పాదు సుమ్మిది చెల్లెలా. ఓ సోదరి, ఓ చెల్లెలా, ఇచ్చట ఈ భారతదేశంలో వేద శాఖలు పెరిగనిచ్చట. ఇక్కడ వేద శాఖలమ్మా, వేదానికి శాఖలు ఏం చెప్పుకున్నాం? వేదాంగాలు, వేద ఉపాంగాలు. మనం ఇంతకుముందు క్లాసులో చెప్పుకున్నాం కదా, భాష గురించి తెలుసుకుందాంలో. ఈ దేశంలో వేదములు పుట్టిన భూమిది, వేదాంగములు కూడా పుట్టిన భూమిదే. వేద శాఖలు పెరిగనిచ్చట, వేదము వేదాంగములు పుట్టినటువంటి భూమి ఇక్కడ పుట్టి పెరిగినాయమ్మ. తర్వాత ఏమన్నాడు? ఆది కావ్యం బందెనిచ్చట. ఈ భరత భూమి యందు ఆది కావ్యంగా చెప్పబడుతున్నటువంటి, ప్రపంచానికి ఆది కావ్యము, మొట్టమొదటి గ్రంథంగా చెప్పబడుతున్నటువంటి వాల్మీకి రాయబడినటువంటి రామాయణ గ్రంథము ఇక్కడే వెలిసిందమ్మా. ఆది కావ్యం బందెనిచ్చట బాదరాయణ పరమర్షులకు పాదు సుమ్మిది చెల్లెలా. ఏమమ్మా, ఇక్కడ బాదరాయణ వంటి భాగవతము, భారతం వంటి మహా ఉత్కృష్ట గ్రంథాలను, అష్టాదశ పురాణాల వంటి గ్రంథాలను కూడా రచించినటువంటి వేదవ్యాసుడు. బాదరాయణ అంటే వేదవ్యాస మహర్షి పుట్టినటువంటి వేదవ్యాస మహర్షితో పాటుగా అనేక మంది గొప్ప గొప్ప మహత్తరమైనటువంటి ఋషులు పుట్టినటువంటి భూమి అమ్మ. పాదు సుమ్మిది చెల్లెలా, అటువంటి వారికి మూలమైన భూమిది. కాబట్టి ఓ చెల్లెలా, పాటగా పాడవమ్మా అని చెప్తున్నాడు. మళ్ళీ చూడండి, వేద శాఖలు పెరిగనిచ్చట ఆది కావ్యం బందెనిచ్చట బాదరాయణ పరమర్షులకు పాదు సుమ్మిది చెల్లెలా. దీని అర్థం ఏం చెప్పుకున్నా? ఓ సోదరా, ఓ సోదరి, ఓ చెల్లెలా, ఈ భారతదేశము వేద శాఖలకు పుట్టినిల్లమ్మ. చతుర్వేదములు, వేదాంగములు కూడా పుట్టి పెరిగిన దేశం మనది. అటువంటి కర్మభూమి మనది, పవిత్రమైన భూమి మనది. పైగా ఆది కావ్యం బందెనిచ్చట, ఆది కావ్యంగా చెప్పబడుతున్నటువంటి వాల్మీకి మహర్షితో రాయబడినటువంటి రామాయణ గ్రంథం పుట్టింది ఇక్కడేనమ్మా. బాదరాయణ పరమర్షులకు పాదు సుమ్మిది చెల్లెలా. బాదరాయణుడు, వేదవ్యాస మహర్షి వంటి అనేక మంది ఉత్తమోత్తమైనటువంటి మహర్షులకు ఇది మూలమమ్మ, మూలాధారము, మూలమైనటువంటి దేశం మంది. అటువంటి ధర్మభూమి గురించి పాటగా పాడవమ్మ అంటున్నాడు కవి. ఏనన్నా, ఈ రెండవ స్టాంజా అంటే ఈ రెండవ పద్యంలో మనం ఏదైనా అర్థాలు చెప్పుకోవడం కానీ లేదా వ్యాకరణాంశాలను చూద్దామా? చూడన్నా, వేద శాఖలు అంటే వేదము, వేదానికి సంబంధించిన మరొక శాఖలు అంటే వేదాంగములు. రాసుకోండి, వేద శాఖలు. వేదాంగములు. పెరిగనిచ్చట, పెరుగుట అంటే అభివృద్ధి చెందాయని రాసుకోండి. పెరుగుట అంటే అర్థం ఏంటి? అభివృద్ధి చెందుట. వేదాంగములుగా చెప్పబడే 6 వేదాంగములు, 4 ఉపాంగములను చెప్పుకున్నాం కదా మనం నాన్న. ఆ వేదాంగములు, వేద ఉపాంగములు కూడా ఇక్కడే పుట్టి ఇక్కడే అభివృద్ధి చెందినవి. యావత్ ప్రపంచానికి జ్ఞానాన్ని సంపాదించేవి అనమాట. అవి పుట్టింది ఈ కర్మభూమిలోనే, ఈ పుణ్యభూమిలోనేనమ్మా అర్థము. ఓకేనన్నా? వేద శాఖలు పెరిగనిచ్చట, ఇక్కడ ఇచ్చట అంటే అర్థం ఏంటన్నా? ఈ భరత భూమిలో. ఇచ్చట అంటే అర్థం ఏంటి? ఈ భరత భూమిలో. ఇక్కడ వేద శాఖ అని ఉంది కదా, శాఖకి వచనం చెప్పండి రా. శాఖావచనము శాఖలు, శాఖలు. ఇది వచనం అని పెట్టుకుని పక్కన బ్రాకెట్లో. అంటే మీరు తర్వాత టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ఈ రాస్తున్నవి ఇవన్నీ పక్కన చూసుకోవాలి. అప్పుడు మాత్రమే నీకు అర్థమవుతుంది పాఠము. ఓకేనా? తర్వాత చూడండి, శాఖలు. ఆది కావ్యం బందెనిచ్చట బాదరాయణ పరమర్షులకు పాదు సుమ్మిది చెల్లెలా. ఆది కావ్యము అండర్లైన్ చేసుకున్నాను. ఆది కావ్యం అంటే రాసుకోండి. రామాయణం అని రాసుకోండిరా. మొదటి కావ్యమైన వాల్మీకి రామాయణం. ఆది కావ్యం అంటే అర్థం ఏంటన్నా? మొదటి కావ్యం, మొదటి గ్రంథమైన
వాల్మీకి రామాయణం అని రాసుకోండి. వాల్మీకి రామాయణం, వాల్మీకి రామాయణ గ్రంథం బంధ్యనిచ్చడ. వాల్మీకి రామాయణం అందించింది కూడా ఇచ్చటే, ఈ భూమి మీదనే, ఈ భరతఖండం మీదనే. బాదరాయణ పరమరుషులకు పాదు సుమ్మిది చెల్లెలా. బాదరాయణుడు రాసుకున్నాను అర్థము. బాదరాయణుడు అంటే అర్థం ఏంటంటున్నా, వేద వ్యాసుడు కామ, ఈయనకి ఇంకా పేర్లు ఉన్నాయి, కృష్ణద్వైపాయనుడు. అర్థమవుతుందన్నా? ఇలా మనకు చాలా పేరు. వేదవ్యాసుని రాసుకోండి, మీరు చిన్నపిల్లగా సరిపోతుంది. వేదవ్యాసుడు మొదలైన వారు పరమరుషులకు, గొప్పవారైన ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా. పాదు సుమ్ము, పాదు సుమ్ము రాసుకోండి అన్న. పాదు సుమ్ము అంటే మూలము అని రాసుకోండి. పాదు సుమ్ము అంటే అర్థం ఏంట్రా? మూలము. మూలము సుమా, ఇది మూలమే అమ్మా అని తెలియపరుచున్నాడు. చూద్దాం మళ్ళీ ఒకసారి రెండవ పద్యము. ఓ చెల్లెలా, ఓ సోదరి, వేదాంగములు అభివృద్ధి చెందిన దేశం అమ్మ మన భారతదేశము. మరియు ఈ భారతదేశం నంది మొట్టమొదటి గ్రంథం అంటే ఆది కావ్యంగా చెప్పబడి వాల్మీకి రామాయణం కూడా ఇక్కడే అందించబడింది, ఇక్కడే పుట్టిందమ్మా. మరియు వేదవ్యాస మహర్షి మొదలైనటువంటి గొప్పవారైనటువంటి ఋషులందరికీ కూడా ఇది మూలమైనటువంటి భూమి అమ్మ. ఇంత పవిత్రమైన భారతదేశం గురించి పాటగా పాడవమ్మా అని చెప్తుండే కవి ఇక్కడ. చూద్దామా? వేద శాఖను పెరిగనిచ్చట, ఆది కావ్యం బందినిచ్చట, బాదరాయణ పరమరుషులకు పాదు సుమ్మిది చెల్లెలా. ఇప్పటికి 1-2 స్టాంజెస్ అయిపోయింది కదా. నెక్స్ట్ మూడో చూడండి. విపిన బంధుర వృక్షమాటిక ఉపనిషన్మధుముల్కెనిచ్చట, విపులతత్వము విస్తరించిన విమలతలమిది తమ్ముడా. ఏమన్నాడు చూసారు కవి? విపిన బంధుర వృక్షమాటిక ఉపనిషన్మధుముల్కెనిచ్చట, విపులతత్వము విస్తరించిన విమలతలమిది తమ్ముడా. ఓ సోదరా, ఇది ఈ భారతదేశంలో ఇచ్చట, ఈ భారతదేశం నందు విపిన బంధుర వృక్షమాటిక, విపినములు అంటే అరణ్యములు, విపిన బంధుర దట్టమంటే వృక్షవాటిక పెద్ద పెద్ద చెట్ల యొక్క తోటలు, అంటే సువిశాలమైన అరణ్యములతో కూడుకొని ఉండి, అరణ్యాన్ని కలిగి ఉండి, ఉపనిషన్మధువుల్కెనిచ్చట, ఉపనిషత్తుల యొక్క మధువు అంటే తేనె అర్థం ఇక్కడ. ఉపనిషన్మధువుల్కెనిచ్చట, ఉపనిషత్తుల యొక్క తేనె, కమ్మనటువంటి తేనె ఇక్కడ ఒలకబోయబడి చిందించబడింది ఈ దేశం నందు. కాబట్టి విపులతత్వము విస్తరించిన, ఎంతో వివరణతో కూడినటువంటి తత్వశాస్త్రమును, తత్వజ్ఞానమును వివరించబడినటువంటి దేశమే మంది. అటువంటి విమలతలమిది తమ్ముడా. విమల అంటే నిర్మలమైన అని అర్థం. నిర్మలమైనటువంటి చోట ఏది? ఓ తమ్ముడా, ఓ సోదరా, వినవయ్యా. దట్టమైనటువంటి అడవులతో కూడిన దట్టమైన సువిశాల అరణ్య ప్రాంతం ఉన్నటువంటి దేశము, మరియు ఉపనిషత్తుల యొక్క మధువును చిందించినటువంటి దేశము, ఎంతో వివరమైన ఎన్నో వివరములతో కూడిన తత్వశాస్త్రమును విస్తరింపబడిన దేశము. అటువంటి నిర్మలమైనటువంటి ఈ భారతదేశం గురించి భక్తితో పాటలుగా పాడవయ్యా అని అర్థం. ఓకేనా? మళ్ళీ చూస్తారు, వస్తారు చూడండి. మూడవ పద్యము. విపిన బంధుర వృక్షమాటిక ఉపనిషన్మధువుల్కెనిచ్చట, విపులతత్వము విస్తరించిన విమలతలమిది తమ్ముడా. కాబట్టి ఓ సోదరా, విపినము అంటే అడవి అని అర్థం నాన్న. అడవులతోనూ దట్టమైనటువంటి చెట్ల తోటలతోనూ విశాలమైన ప్రదేశం ఉన్నటువంటి భూమి మనది. అంటే విస్తారమైన అడవులు ఉన్నాయి మన దేశంలో. అటువంటి దేశం ఉపనిషత్తుల యొక్క సారాన్ని,
ఉపనిషత్తుల యొక్క మధువుని చిలికించినటువంటి చిలకరింపబడిన వెదజల్లబడినటువంటి దేశమయ్యా మంది. ఎందుకంటే ఉపనిషత్తులు అనేక రకాల శాస్త్ర గ్రంథాలకి మూలాధారము, అపరిమితమైన పరిజ్ఞానం దానిలో దాగి ఉందని చెప్తుంది సైన్స్ కూడాను. అటువంటి ఉపనిషత్తులు పుట్టిన భూమి, వాడి యొక్క సారాన్ని వెదజల్లినటువంటి భూమి అయ్యా మంది. పైగా తత్వశాస్త్రముల గురించి ఎన్నో రకాల వివరణలతో కూడినటువంటి విస్తారమైన తత్వశాస్త్రం ఉన్నటువంటి దేశం. ఇటువంటి పవిత్రమైన దేశం గురించి భక్తితో పాడవయ్యా అని చెప్పి తెలియపరుస్తున్నాడు కవి మనకి ఇక్కడ. ఏమా చూడండి, 3వ పద్యం ఏమిచ్చాడు? విపిన బంధుర వృక్షమాటిక ఉపనిషన్మధుమల్కెనిచ్చట విపుల తత్వము విస్తరించిన విమలతల మిదె తమ్ముడా. కాబట్టి ఓ సోదరా చూడవయ్యా అని తెలియపరుస్తున్నాను అన్న. సరే, ఈ పద్యం నుంచి మనకి ఏమైనా వ్యాకరణ అంశాలు ఉంటాయని చూద్దాం, రాద్దామా? విపిన బంధురా, విపినము అంటే రాసుకున్నానా? విపినము అంటే అడవి అని రాసుకోండి. అడవి కామ అరణ్యము, అడవి కామ అరణ్యము, అడవులు అరణ్యాలు. విపిన బంధురా, ఇక్కడ బంధురము అంటే దట్టమైన అని రాసుకున్నానా? దట్టమైన అంటే ఏంట్రా? ఎక్కువగా ఉంటాం ఒక చోటే, గుంపుగా చెట్లన్నీ ఒక చోట ఎక్కువగా ఉంటే దాన్ని దట్టంగా ఉందంటారు. ఓకేనా? విపిన బంధుర వృక్షమాటిక, వృక్షములు అంటే రాసుకున్నానా? వృక్షము అంటే చెట్టు కామ, వృక్షాన్ని ఏమి పిలుస్తుంది తెలుసా? చెట్టు కామ తరువు, చెట్టు కామ తరువు అని వృక్షాన్ని పిలుస్తారు. వృక్షమాటిక, వాటికలు అంటే తోటలు అర్థము. చెట్లతో కూడినటువంటి తోటలు కూడా ఇందులో ఉన్నాయట. ఏనన్నా తర్వాత చూడమ్మా. ఉపనిషన్మధువుల్కెనిచ్చట భక్తి, ఉపనిషత్తులు రాసుకోండి. ఉపనిషత్తుల యొక్క మధువు, ఉపనిషన్మధువు అంటే రాసుకున్నానా? ఉపనిషత్తులు అనే మధువు ఒలికెనిచ్చట, ఒలకడం అంటే చిరికింపబడింది, చిందింది అని అర్థము. ఏనా? ఇచ్చట అంటే అర్థం ఏం చెప్పుకున్నాం మనం? ఈ భారతదేశంలో, ఈ భూమి మీద, ఈ భారత ఖండమునందు విపులతత్వము విస్తరించిన విమలతల మిదె తమ్ముడా. విపుల అంటే విస్తారమైనటువంటి, తత్వం అంటే తత్వజ్ఞానము అని రాసుకోండి. తత్వము అంటే అర్థం ఏంటన్నా? తత్వము అంటే తత్వజ్ఞానము అని రాసుకోండి. తత్వజ్ఞానం. విస్తరించిన అంటే వ్యాపించిన అని రాసుకోండి. విస్తరించిన మీన్స్ నాన్న వ్యాపించిన. విపులతత్వము విస్తరించిన విమలతల మిదె తమ్ముడా. ఇందులో ఏం చెప్తున్నాడు? విమలతలము. విమల అంటే నిర్మలమైన అని రాసుకోండి. విమల అంటే అర్థం ఏంటన్నా? నిర్మలమైన. తలము అంటే చోటు, ప్రదేశము. ఏమన్నాడు చూసారా? ఓ తమ్ముడా, ఓ సోదరా, ఈ భారతదేశంలో విస్తారమైనటువంటి అడవులు, దట్టమైన చెట్ల తోటలు ఎన్నో కలవు. ఎన్నిటితోనో కూడి ఉండి ఉపనిషత్తుల యొక్క మధువు అంటే తేనె అని అర్థం నాన్న. ఉపనిషత్తుల యొక్క సారాన్ని, ఉపనిషత్తుల యొక్క మధువుని చిందించినటువంటి ప్రదేశం మన దేశం. పైగా విస్తారమైన తత్వజ్ఞానమును వ్యాపింపజేసినటువంటి దేశం మంది. అటువంటి ఈ పవిత్రమైన నిర్మలమైన ఈ దేశము, నిర్మలమైనటువంటి ప్రదేశము మన భారతదేశము. కాబట్టి దీని గురించి పాటగా పాడవయ్యా అని చెప్తున్నాడు. ఏనా? ఒకసారి చూడండి, 1, 2, 3 పద్యాలు చెప్తున్నాను ఒకసారి. శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వ్రాలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. వేద శాఖలు పెరిగనిచ్చట ఆది కావ్యం బందెనిచ్చట
బాదరాయణ పరమరుషులకు పాదు సుమ్మిది చెన్నెలా విపిన బంధుర వృక్షవాటిక ఉపనిషన్మధువుల్కెనిచ్చడ విపుల తత్వము విస్తరించిన విమలతలమిది తమ్ముడా. ఇలా దీన్ని మనం పాడాలి. ఓకేనన్నా. ఇందులో మనకి 3వ స్టాంజాలో మనం చెప్పుకునే వాటిలో వచనాలకు నేను ఏం చెప్పొచ్చు అంటే వృక్షం. వచనం చెప్పండి నాన్న. వృక్షం అనే పదానికి వచనం చెప్పండి. ఆ వృక్షము అంటే వచనము. వెరీ గుడ్. వృక్షము, వృక్షం, వృక్షాలు. వృక్షం, వృక్షాలు. ఇంకా ఏమని చెప్పుకోవచ్చు ఇందులో? ఏనన్నా సరిపోతుందా? రైట్. ఇందులో మనకి పదము పాడరా తమ్ముడులో 3 పద్యాలు అయిపోయింది నాన్న. తర్వాత టైం అయిపోయింది కదా. తర్వాత క్లాస్లో మనం తర్వాత 2 పద్యాలు చెప్పుకుందాం. రైట్ నాన్న. స్వస్తి.